ముందుగా కూడి వచ్చిన అందరికి కూడా మరి ఒకసారి ప్రభు నామమున వందనం తెలియజేస్తున్నానండి. గత వారము మనము దేని గురించి మాట్లాడామండి? తలాంతులు అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. తలాంతులు ఆత్మీయ అభివృద్ధి విషయంలో తలాంతులను ఏ విధంగా వినియోగించాలి? ఆత్మీయ అభివృద్ధి అంటే ఒకని యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలి అంటే తలాంతులను ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలు మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏ విధంగా ఒక యజమానుడు ఆయన వేరే దేశం వెళ్ళిపోతూ ముగ్గురు దాసులకు వారి దగ్గర ఉన్నటువంటి దాసులందరికీ కూడా తలాంతులు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తలాంతులు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ తలాంతుల్ని ఎవరు ఏ విధంగా వాడారు? తలాంతుల్ని ఎవరు ఏ విధంగా వాడారు? ఒక 5 తలాంతులు 5 చేశారు. తర్వాతగా 2 తలాంతులు ఆయన డబల్ చేశాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు తీసుకువెళ్ళిపోయి పాతి పెట్టాడు. అలాగే దేవుడు కూడా మనకి దేవుని యొక్క పని జరిగించడానికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక తలాంతు ఇస్తూ ఉంటాడు. నాకు ఏ తలాంతు లేదు, తలాంతులు వనరులను దేవుడు ఇస్తూ ఉంటాడు. వనరులను, తలాంతులను, అవకాశాలను, వనరులను, తలాంతులను, అవకాశాలను దేవుడు ఇస్తూ ఉంటాడు అనేటువంటి విషయాలను మనము గత వారం చూసాము. అవన్నీ కూడా మన ఆత్మీయ అభివృద్ధికి వాడాలి. మొదటిగా దేని కొరకు అంటే మొదటిగా వాటి ద్వారా మనం ఆత్మీయంగా వృద్ధి పొందాలి. ఆత్మీయంగా మనం వృద్ధి పొందవలసినటువంటి వారుగా ఉన్నాం. తర్వాతగా రెండవదిగా చూసినట్లయితే ఇప్పుడు సంఘ అభివృద్ధి మరియు బలపరచబట్టుకు తలాంతులు వినియోగించాలి. మొదటిగా తమ ఆత్మీయ జీవితం అభివృద్ధి పరిచితేనే పక్కన వాళ్ళని బాగు చేయడం కుదురుతుంది. అవునా? మొదటిగా తన ఆత్మీయంగా అభివృద్ధి చెందితేనే పక్కన వారిని కూడా ఆత్మీయంగా ఆ దిశలో నడిపించడానికి అవకాశం ఉంటుంది. మొదటిగా వీళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా పక్కన వారికి సరిగ్గా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడటానికి అవకాశం ఉండదు. కాబట్టి మొదటిగా తలాంతులను ఎలా వినియోగించుకోవాలంటే మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి తలాంతులు వినియోగించుకోవాలి. తర్వాతగా చూసినట్లయితే సంఘము అభివృద్ధి కొరకు లేకపోతే సంఘ క్షేమాభివృద్ధి కొరకు తలాంతులను వినియోగించాలి. క్షేమాభివృద్ధి అంటే టు బిల్డ్ అంటే కట్టబడాలండి. సంఘము బలపరచబడాలి, ఆత్మీయంగా కట్టబడాలి. కాబట్టి తలాంతులను ఆత్మీయంగా సంఘము కట్టబడటంలో, బలపరచబడటంలో మన యొక్క తలాంతులు వినియోగించాలి. చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది తలాంతులు ఏ విధంగా ఇక్కడ మొక్క చూసినట్లయితే ఏ విధంగా ఫస్ట్ గా ఆ శాప్లింగ్స్ గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా శాప్లింగ్స్ గా తర్వాత ఏ విధంగా ఒక దశల వారీగా అది ఎదుగుతూ వస్తుందో మనకు కనిపిస్తుంది. చిన్నప్పుడు జస్ట్ సీడ్ అనమాట, విత్తనంగా ఉన్నటువంటిది. తర్వాత చిన్నగా ఏ విధంగా అది ఎదుగుతూ వస్తుందో, మార్పు చెందుతూ వస్తుందో అనేటువంటి ఇది మనకు ఆత్మీయ స్థితి కూడా ఎలా ఉండాలి అనేటువంటి ఒక డిపిక్షన్ అండి. అలాగే సంఘం కొరకు ఒకరు కృషి చేయాలి, ఆత్మీయ అభివృద్ధి కొరకు తమ తలాంతులను వాడాలి అనేటువంటి విషయంలో కష్టపడి సంఘం కొరకు పని చేయాలి అనేటువంటి విషయంలో ఆ పిక్చర్ మనకి ఇలిస్ట్రేషన్ మనకి తెలుపుతూ ఉంది. చూసినట్లయితే ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 16 చదువుకున్నట్లయితే మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఇలాగు నియమించును. సంఘంలో ఏ విధమైనటువంటి దేవుడు నియమించాడు? దేని కొరకు అంటే అందరూ కూడా దేవుని కుమారుని గురించినటువంటి క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి జ్ఞాన విషయంలో కూడా అందరూ కూడా ఏకత్వం కలిగి ఉండాలి, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభు ఎవరో, దేవుడు ఎవరో, ప్రతి వారు కూడా ఆయన జ్ఞాన విషయంలో ఒక ఏకత్వం కలిగి ఉండాలి. సంఘము ఒకే బోధను ఒకే విశ్వాసాన్ని కలిగినటువంటి వారుగా సంఘం ఉండాలి తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే పరిశుద్ధులు సంపూర్ణలగాలి, పరిశుద్ధులు అందరూ కూడా సంపూర్ణత సాధించాలి.
ఆయన సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం ఏమవ్వాలి అంటే క్షేమాభివృద్ధి. మన టైటిల్ కూడా చూసినట్లయితే సంఘము అభివృద్ధి మరియు బలపరచబడుటకు, దాన్ని కరెక్ట్గా చూసినట్టు క్షేమాభివృద్ధి అని వచ్చండి. ఎడిఫికేషన్ అన్నాడు ఇంగ్లీష్లో. ఎడిఫికేషన్ అంటే క్షేమాభివృద్ధి చెందాలి సంఘము. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి మనకివ్వబడినటువంటి తలాంతులు, మనకివ్వబడినటువంటి వనరులు, అవకాశాలు సంఘ క్షేమాభివృద్ధి కోసం మనము వినియోగించాలి. పరిచర్య క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, అపోస్తులు ఉన్నారు, ఒకప్పుడు అపోస్తులు ఉన్నారు. అపోస్తులు అంటే క్రీస్తు ద్వారా పంపించబడినటువంటి వారు అపోస్తులు. అలాగనే కొన్నిసార్లు సంఘము పంపించేటువంటి వారు కూడా, బర్నబాను పంపించింది, వారిని కూడా దూతలు అన్నాడు, అపోస్తులు అన్నాడు వారిని కూడా. కానీ క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానమును, సమాధి పునరుద్ధానము కంటితో చూసినటువంటి వారు, ఆయనకు సాక్ష్యంగా ఉన్నటువంటి వారు, వాస్తవానికి వారు అపోస్తులుగా ఉన్నారు. ఈరోజు మన మధ్య లేరు. అయితే అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను. ఆ రోజు ప్రవక్తలు ఉన్నారంటే నేరుగా దేవుని యొక్క గ్రంథము నేరుగా రాయబడి లేదు గనక దేవుడు ఏంటి అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వారు అపోస్తులు పలికినటువంటి మాటలు, అపోస్తులు తెలియజేసినటువంటి మాటలు, ఈ యొక్క ప్రవక్తలు ఆ రోజుల్లో కూడా, మొదటి శతాబ్దంలో కూడా వారు దేవుని యొక్క మాటలను వారు బోధించేటువంటి వారుగా ఉన్నారు. ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులు గాను, అంటే తెలియనటువంటి వారికి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారు ఈ యొక్క ఇవాంజలిస్ట్ లేకపోతే సువార్థికులు అయి ఉన్నారు. సువార్థికులు కానీ కొందరిలో కాపర్లు గాను ఉపదేశకులు గాను నియమించాడు. కాపర్లు అంటే పాస్టర్లు అన్నాడు, బిషప్లు అన్నాడు, లేకపోతే అనేకమైనటువంటి పేర్లతో పిలువబడ్డారు. కాపర్లు గాను ఉపదేశకులు గాను నియమించును. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లమై ఉండి మనుషుల మాయపాయముల చేత ఆ వంచనతో తప్పు మార్గంలో గాలి కొట్టుకొని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అల్ల చేత ఎగురు కొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉంటే ఆయన విషయంలో ఎదుగుమన్నాడు. అయితే 16వ వచనం, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరండి శిరస్సు? క్రీస్తు ప్రభువారే శిరస్సు. మరి ఎవరో శిరస్సు కాదు, క్రీస్తు ప్రభువారే శిరస్సు అయి ఉన్నాడు. ఒకటే శిరస్సు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, యూనివర్సల్ బాడీ ఉంది, లోకల్ బాడీ ఉందండి. స్థానిక సంఘం ఉంది, సార్వత్రిక క్రీస్తు ప్రభువు సంఘం ఉంది. సార్వత్రిక క్రీస్తు ప్రభు సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. అలాగే స్థానిక సంఘానికి కూడా ఆయన శిరస్సుగా ఉన్నాడు. అయితే ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడుతూ ఉంది. వారిలో చేరినటువంటి క్రీస్తు ప్రభు రక్తములో కడగబడినటువంటి వారు సంఘములో దేవుడు చేరుస్తూ ఉన్నాడు. వారందరూ కూడా శరీరములో అవయవాలుగా ఉన్నారు. ఈ రోజు కూడా స్థానిక సంఘములో ఎవరైతే ఆయన రక్తములో కడగబడ్డారో క్రీస్తు ప్రభు యొక్క శరీరము అనేటువంటి సంఘములో ఏమై ఉన్నారు? అవయవాలుగా ఉన్నారనేటువంటి విషయం గత వారం కూడా మనం చూసాము. అయితే అమర్చబడి, ఆయన సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, అంటే అవయవం ఏం చేస్తుంది? తన తన పరిమాణము చొప్పున. అందరికీ ఒకే పరిమాణం ఉందా? అందరికీ ఒకే కొలత ఉందా? గత వారం మనం చూసాం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3 నుంచి 8 వరకు గత వారం చూసుకున్నట్లయితే మనం చూసామండి. ఎవరికి ఏ యొక్క వరాలు ఇవ్వబడ్డాయో ఆ వరాలు, టాలెంట్స్ ని ఆ రోజు కృపావరాలు అన్నాడు. ఈ రోజు కనుక చూసినట్లయితే అవి ఈరోజు టాలెంట్స్ అంటే ఏంటండి? తలాంతులు ఏ విధంగా ఉపయోగించాలో దేవుని యొక్క పని కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణము చొప్పున ఇవ్వబడింది అన్నాడు. విశ్వాసం అంటే దేవుని పట్ల విశ్వాసం కాదు, కానీ అది ఆ విశ్వాసం అంటే వారికి ఇచ్చినటువంటి యొక్క కొలత అండి. వారికి ఇచ్చినటువంటి సామర్థ్యం అనుకోవచ్చు. విశ్వాస పరిమాణం అంటే వారికి ఇచ్చినటువంటి సామర్థ్య పరిమాణము చొప్పున. ఒక్కొక్కరు ఒక సామర్థ్యం ఉంటుంది కదండి. వంట పని అందరూ ఒకలా చేస్తారు లేదండి. ఒక్కొక్కరికి ఒక సామర్థ్యం ఉంటుంది. కొన్నిసార్లు హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, తెలియనటువంటి కొన్ని సందర్భాల్లో బయటకు వస్తూ ఉంటాయి.
మనం అదే ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా అభివృద్ధి చెందటంలో తలాంతులు వినియోగించాలంటే మనకున్నటువంటి తలాంతులు ఏంటో మొదటిగా దేవుని మనం ఎలాగ దాన్ని అభివృద్ధి పరుచుకోవాలో ఎక్సర్సైజ్ చేయడం గురించి మనం మాట్లాడుకున్నాం. అభ్యాసం చేయాలి, దాన్ని సాగు చేయాలి. అపోల్లో ఉన్నటువంటి ఆయన ప్రావీణుడు, విద్వాంసుడు అన్నాడంటే దాంట్లో ఎంత నిష్ట కలిగిన పట్టు కలిగినటువంటి వాడు ఉన్నాడు. దాంట్లో ప్రావీణ్యుడు అయ్యాడు అంటే దానికి సమయాన్ని కేటాయిస్తేనే ప్రావీణ్యుడు అవుతాడు. దానిపైన పొడును పెడితేనే కదా, దానికి సాన పెడితేనే కదండి కత్తి మంచిగా తెగుతుంది. సాన పెట్టుకుని తెగుతుందా? అంటే దాంట్లో అతను ప్రావీణ్యుడు అయ్యాడంటే దాని మీద సమయాన్ని వెచ్చించాడు. దాంట్లో చదవటంలో ఎదిగాడు కనుక ప్రావీణ్యుడు, విద్వాసుడు అయ్యాడు. అలాగే ఆ మార్గంలో కూడా తప్పులు క్రీస్తు ప్రభువు యొక్క సరైనటువంటి ఆ యొక్క బోధ గురించి తప్పు అని తెలుసుకున్నప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు బోధించినప్పుడు ఆ తప్పును తెలుసుకున్నాడు. మళ్ళీ క్రీస్తు ఆ నియమంలో కూడా, ఆ నిబంధనలో కూడా మరింతగా ఎదిగినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే దాన్ని ఏం చేయాలంటే మనం సాధనం చేయాలి. మొదటిగా సాధనం చేయాలి అన్నాడు. తర్వాతగా సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా, అవయవంలో ప్రతిదీ కూడా హార్ట్ పనిచేస్తుంది, బ్రెయిన్ పనిచేస్తుంది. తన సామర్థ్యం వేరు, హార్ట్ సామర్థ్యం వేరు, చెయ్యి సామర్థ్యం వేరు, వేలు సామర్థ్యం వేరు, గోరు సామర్థ్యం వేరు. అది ఎక్కువ, గోరు తక్కువ, బ్రెయిన్ ఎక్కువ, గోరు తక్కువ అని కాదు. చేసిన పని అది చేయలేకపోవచ్చు, అది చేసే పని కూడా చేయొచ్చు. కిడ్నీ ఎక్కువ ఇలాగంటే అలాగనే క్రీస్తు ప్రభు సంఘంలో కూడా ప్రతి ఒక్క అవయవం కూడా, అంటే అవయవం అనేటువంటి సభ్యులు కూడా ఎలా చేయాలి అంటే తమ పరిమాణం, వారికి ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, వారికి ఉన్నటువంటి తలాంతులు కావచ్చు, వనరులు కావచ్చు, వారికి ఇచ్చిన పరిమాణం అన్నాడు. దాన్ని ఆ పరిమాణం చొప్పున వారు దాన్ని సాధు చేసుకుంటూ ఏం చేయాలంటే దాన్ని ఆ క్రీస్తు ప్రభు కొరకు, సంఘాన్ని కొరకు దాన్ని వినియోగించాలి. తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుగబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. ఏం కలుగుతుందండి? అవన్నీ కలిసి పనిచేస్తుంటేనే బాడీలో మొత్తం కూడా బ్రెయిన్ పనిచేస్తుంది, హార్ట్ పనిచేస్తుంది, కిడ్నీస్ ఫిల్టరేషన్ చేస్తూ ఉన్నాయి, హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా పనిచేస్తున్నప్పుడే కూడా సరిగ్గా ఇదంతా కూడా బాడీ సరిగ్గా సిస్టమిక్ గా పనిచేస్తూ ఉంటుంది. అవునా? మంచి ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందండి? ఏదో ఒక ఆర్గన్ పనిచేయకపోతే బాడీలో, శరీరంలో ఏదో కూడా లోపంగా ఉండిపోతుంది, శరీరం ఎదగటానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలపు చేత అతుగబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. అప్పుడు శరీరానికి ఏం కలుగుతుంది? క్షేమము, అభివృద్ధి కలుగుతుంది. అలాగే సంఘములో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా తమ తలాంతులను తమ పరిమాణము చొప్పున వినియోగించినప్పుడు మాత్రమే సంఘానికి క్షేమము, అభివృద్ధి కలుగుతుంది, సంఘము బలపడటానికి అవకాశం ఉంటుంది. కలిగిన శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11లో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఎలా ఉండాలండి? గత వారం మనం చూసాం తలాంతులు వినియోగించేటువంటి విషయంలో. తలాంతులు వారి దాసులకి అప్పగించేళ్ళాడంటే ఏం చేశాడు? వారి ఆస్తి అంతటి మీద నమ్మకస్తులుగా, వాటిని చూసుకోవటానికి గృహ నిర్వాహకులుగా, స్టీవార్డ్స్గా వాళ్ళు ఉంచాడు. ఉంచితే వాళ్ళకి అప్పగించి వాళ్ళు ఏం చేయాలా? నమ్మకంగా వాళ్ళు పనిచేయాలా. నమ్మకంగా పనిచేసినటువంటి వారు ఇద్దరున్నారు. వారికి ఇచ్చినటువంటి తలాంతులను డబల్ చేసినటువంటి వారు ఇద్దరు ఉంటే మిగతా వాళ్ళు తీసుకెళ్ళిపోయి డబల్ చేయాల, సాధన చేయాల, తీసుకెళ్ళిపోయి తలాంతుల్ని పాతి పెట్టేశాడు. తలాంతుల్ని ఏదో కిరీటంగా వాడుకోవటం కాదండి. నాకు తలాంతులు ఉంది, నాకు అంత ఉంది, ఇంత ఉందంటే సరిపోదు. అది దేవుని కొరకు, మొదటిగా ఆత్మీయ అభివృద్ధి కొరకు అది వాడుకోవాలి. తర్వాత సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ తలాంతులను వినియోగించాలి. ఏ విధంగా వినియోగించకపోతే ఆ గృహ నిర్వాహకత్వం బాధ్యత అప్పగించాడు. ఈ రోజు కూడా మనకు తలాంతి ఇచ్చాడంటే దేవుడు, తలాంతి ఇచ్చాడంటే ఆ బాధ్యతను కూడా దేవుడు మనకి అప్పగించాడండి. ఆ యొక్క గృహ నిర్వాహకపు బాధ్యతను దేవుడు ఏం చేశాడంటే మనకి అప్పగించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. తర్వాతగా చూసినట్లయితే
దేవుని నానా విధమైన కృప విషయం మంచి గృహ నిర్వాహకులయ్యండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకరు ఉపచారము చేయుడి. ఒకరినొకడు ఉపచారం చేయాలి. కృపావరం అన్నాడు. ఆ రోజు కృపావరాలంటే అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా నేరుగా ఇవ్వబడ్డాయి. కానీ ఈ రోజు చూసినట్లయితే గిఫ్ట్స్ అన్నాడు, టాలెంట్స్ ఉన్నాడు. ఎలా అంటే ప్రతి వారు కూడా ఇచ్చినటువంటి ఆ టాలెంట్ ఏం చేయాలంటే ఇతరుల కొరకు, సంఘంలో ఉన్నటువంటి ఇతరుల కొరకు, అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఏదైతే అవయవము కొంచెం లోపంగా ఉంటుందో ఆ అవయాన్ని సరి చేయడానికి ప్రతి ఒక్కరు పనిచేస్తేనే, ఇక్కడ ఉన్నటువంటి సువార్థికుడు ఒక్కరు పనిచేస్తుంది అవ్వదండి. అది ఒక్కడు చేస్తే అది అయ్యేటువంటి పని కాదు. అయితే ఒకరినొకడు కృపావరం పొందిన కొద్ది ఒకరినొకడు పరస్పరం ఏం చేయాలి అంటే ఉపచారం చేయవలసినటువంటి అవసరం. పరస్పరం ఒకరినొకరు ఏం చేయాలి అంటే వారు పురికొల్పుకునేటువంటి వారిగా ఉండాలి. ఒకరు బోధించిన ఎడల దేవోక్తుల్ని బోధించినట్లు బోధించవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము నొంది చేయవలను. ఉపచారము, దేవుడు ఉపచారం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఎలా అంటే పని కూడా మనం దేవుని ఎలా ప్రేమించాలండి? సగం సగమే, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ ఆయన్ని ప్రేమించాలా. అలాగనే దేవునికి ఈరోజు చూసినట్లయితే దేవుణ్ణి సేవిస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్నటువంటి సభ్యుల కొరకు ఒకరినొకరు పాటుపడవలసినటువంటి అవసరత ఉంది. పరస్పరం పాటుపడవలసినటువంటి అవసరత ఉంది. అదే అంటూ ఉన్నాడు. ఒకడు ఉపచారం చేసిన కదా దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం నుండి చేయాలి. సామర్థ్యం కొలది చేయకపోలేదు అనుకోండి, ఏమైపోతుంది? ఒక తలాంతు 5 తలాంతులు ఉందండి. 5 తలాంతులు ఎందుకు ఇచ్చాడు? 5 తలాంతులు ఎందుకు ఇచ్చాడు? వాడికి సామర్థ్యం ఉంది కనుకే. 4 ఇవ్వల. 5 చేయగలడు అంటే ఆ తలాంతులు 5 చేయగలడే సామర్థ్యం ఉంది కనుక 5 తలాంతులు యజమానుడు ఇచ్చాడు. కాబట్టి సామర్థ్యం కొద్ది పనిచేసి 5కి 5 చేశాడు. 2 తలాంతులు ఉన్నటువంటి వాడికి 2 5కి ఇచ్చాడు. ఆ సామర్థ్యం ఉంది కనుక ఆ 2కి 2 చిత్రం 1 తలాంతు ఎందుకు ఇవ్వబడిందంటే వాడికి ఆ సామర్థ్యం అదే. 1 తలాంతుకి డబల్ చేయగలిగిన సామర్థ్యం అంతే కనుక 1 తలాంతే ఇచ్చాడు. ఆ 1 తలాంతును కూడా తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు? పాతి పెట్టేశాడు. కొంచెంలో నమ్మకంగా ఉండలేకపోయాడు. కొంచెం ఇవ్వబడింది. ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే ఏమైపోయేదంటే ఇంకా ఇచ్చేటువంటి వాడు. కానీ ఆ కొంచెంలో నమ్మకంగా లేడు. ఇతని దగ్గర ఉంచినటువంటి ఆ తలాంతు కూడా తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వబడింది. జాగ్రత్త. మనకు కొన్నటువంటి తలాంతుల్ని మనం వార్తను వినియోగిస్తున్నామా? మన ఆత్మీయాభివృద్ధి కొరకు వినియోగిస్తున్నామా? మన యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు వినియోగిస్తున్నామా? లేకపోతే దేవుడు ఏం చేయమంటే వానేమన్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. తర్వాత వీరేమన్నాడు? 1 తలాంతుని దాచిపెడితే చెడ్డ దాసుడా. సామర్థ్యము నొంది చేయవల్ల ఇందువల్ల దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు వారి ద్వారా మహిమపరచబడును. ఎప్పుడైతే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నామో బోధించేస్తే సామర్థ్యం కొరకు బోధించాలా? ఉపచారం చేస్తే సామర్థ్యం కొరకు చేయాలా? ఇవన్నిటి ద్వారా ఏం కలుగుతుందంటే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారి ద్వారా మహిమపరచు. ఎందుకంటే మధ్యలో ఎవరున్నారు? క్రీస్తు ప్రభు వారు ఉన్నారు. నీకు శిరస్సుగా ఎవరున్నారు? ఏ శరీరంలో ఉన్నావు? ఆయన శరీరంలో ఉంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి అవయవం సరిగ్గా పనిచేస్తూ ఉంటే సామర్థ్యం కలిగి ఇవ్వబడినటువంటి తలాంతు చొప్పున పనిచేస్తూ ఉంటే ఎవరికి ఆ యొక్క మహిమ వస్తుంది? శరీరానికి మహిమ వస్తుంది. శరీరం ద్వారా ఎవరికి వస్తుంది? దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగేలాగా పనిచేయాలా? తలాంతులను వినియోగించాల సంఘము. అప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది. మహిమయు ప్రభావము ఆయనకు ఉండునుగాక. చూసాము అపోస్తులు ఎఫెసీయుల పత్రిక 4:11-12 చూసాం. మనము ఎవరెవరు అపోస్తులు చూసాము, ప్రవక్తలు చూసాము, సువార్థికులు, ఉపదేశకులు, పాస్టర్లు అన్నాడు. వారినే కాపర్లు అన్నాడు, బిషప్స్ అన్నాడు, పై విచారకర్తలు అన్నాడు, లేకపోతే పెద్దలు అన్నాడు. వారు బోధించేటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి మన విషయాలు మనము చూసాము. తర్వాత ఉద్దేశం దేని కొరకు వీళ్ళందరూ ఇవ్వబడ్డారు అంటే పరిశుద్ధులు సంపూర్ణత చెందాలి. పరిశుద్ధులు సంపూర్ణత. వీరందరూ కూడా సంఘంలో ఎందుకు ఇవ్వబడ్డారు ఆ రోజు అంటే ఈ రోజు కూడా కొన్ని పరిశుద్ధులు ఏం కావాలి? ప్రతి ఒక్కరి ద్వారా సంపూర్ణత సాధించాలి. సంపూర్ణ తర్వాత సేవ జరగాలి. పరిచర్య ధర్మం జరగాలి. పరిచర్య ధర్మము జరుగుతూ ఉండాలి. ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. తర్వాత
శరీరము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి జరగాలి. వీరందరూ కూడా ఎందుకు ఇవ్వబడ్డారంటే క్రీస్తు ప్రభు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందలేదని మీ శరీరంలో ఒకటి పని చేయలేదు అనుకోండి, ఏమన్నా అవయవం కిడ్నీ పని చేయలేదు అనుకోండి ఏం చేస్తారు? లేకపోతే హార్ట్ పని చేయట్లేదు అనుకోండి ఏమైపోద్ది? పంపింగ్ స్లోగా ఏంటంటే ఏం చేస్తారండి? బ్రెయిన్ సరిగ్గా పని చేయకపోతే అవయవము శరీరము చచ్చిపడిపోతుంది. ఫంక్షనింగ్ చాలా నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది, క్రియలు నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా తమ తమ పరిమాణం చొప్పున క్రీస్తు సంఘానికి అంటే క్రీస్తు ప్రభు శరీరానికి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేలాగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఇవ్వబడింది వాటి కొరకే అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. శరీరంలో ప్రతి భాగము తన కొలతను బట్టి పనిచేస్తే అభివృద్ధి చెందుతుందండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:16 ప్రకారంగా ఏం చేయాలంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము తమ తమ పరిమాణం కావచ్చు, తమ తమ సామర్థ్యం కావచ్చు, తమ తమ కొలత కావచ్చు, ఆ కొలత ప్రకారంగా పని చేయాలి. పని చేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది. తర్వాతగా చూసి సంఘ బలహీన తరచుగా బోధకుడి మౌనం వల్ల కాదు, సభ్యుల తలాంతులు పాతి పెట్టడం వల్ల. బోధకుడు చెప్తాడు, సువార్థికుడు చెప్తాడు, ఉంచోలి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు పని చేయకపోతే, దేవుడిచ్చినటువంటి తలాంతు సంఘ అభివృద్ధి కొరకు వారు వినియోగించకపోతే, వాడు చేస్తాలే, వీరు చేస్తాలే, ఆమె చేస్తలే, ఆమె వరకు అని అనుకుంటే ఆమెకున్నటువంటి దీవెనలు ఆమెకు వస్తాయి, నీ నుంచి తీసేసి ఆమెకి ఇవ్వబడతాయి. నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఏం చేస్తావు? నీ నుంచి తీసివేయబడతాయి. నీకు రావాల్సినటువంటి దీవెనలు నీ నుంచి తీసివేయబడతాయి. చేసేటువంటి వారికి అవి ఇవ్వబడతాయి. సంఘ బలహీన తరచుగా బోధకుడు మౌనం వల్ల కాదు, సభ్యుల తలాంతులు పాతి పెట్టడం. సభ్యులు తలాంతులు ఎవరైతే వినియోగించట్లేదో వారు ఏం చేస్తారు? గత వారం దీన్ని చూసాం కదా మనము. 3 దాసుల్లో ఈ దాసులు డబల్ చేశాడు, 5కి 5 చేశాడు, తర్వాత 2కి 2 చేశాడు, తర్వాత 1కి ఏం చేశాడు? 1 చేశాడా? ఒక తలాంత తక్కువ అండి, నాకు చాలా ఏమి లేదండి, నాకు తక్కువ చదువు రాదండి, ఏమీ రాదు, అయినా నీకు తలాంత ఇచ్చాడు. నీకు తలాంత చదువు రాకపోతే తలాంత ఇచ్చాడు నీకు. ఒక తలాంత ఆ తలాంత ఏం చేస్తున్నావు? ఆ తలాంతని కూడా వెళ్ళి పాతి పెట్టేస్తున్నావు. ఈరోజు చూసినట్లయితే సంఘ క్షేమాభివృద్ధి కొరకు తలాంతులను ఏ విధంగా ఉపయోగించాలో అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడినటువంటి తలాంతులను ఏ విధంగా మనము చూడాలో చూస్తూ ఉన్నాం. చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి చదువుకున్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి, ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం ఒక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనను అలాగనే క్రీస్తు ఉన్నాడు. అంటే శరీరము శరీరం మొత్తం ఒకటే, కానీ దాంట్లో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. అలాగనే శరీరం ఒక్క అవయములన్నీ అనేకములైన ఒక్క శరీరమైన అలాగే క్రీస్తు ఉన్నాడు అని చూస్తున్నాం. ఎలాగైనా యూదులమైనను, గ్రీస్ దేశస్తులమైనను, దాసులమైన, స్వతంత్రమైన మనమందరం ఒక్క శరీరంలోనికి ఏ స్థితిలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే క్రీస్తు ప్రభు రక్తములో కడగబడినటువంటి వారందరూ కూడా ఒక్క శరీరము. భేదాలు లేవు, హెచ్చు తక్కువ, దీంట్లో ఏ బాధాలు లేవు. బ్రెయిన్ ఎక్కువ, గోరు తక్కువ, భేదాలు లేదండి. ఎవరికి ఇవ్వబడినటువంటి తలాంతులు వాళ్ళకి ఇవ్వబడతాయి. ఆ పరిమాణం చొప్పున ఎక్కువ ఇవ్వబడితే ఆ పరిమాణం చొప్పున వినియోగించాలి. సో ఎక్కువ శరీరంలో ఒక్క ఆత్మని బాప్తిస్మం పొందుతూ మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే, శరీరం ఒక్కటి అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది. శరీరం మొత్తం ఒక అవయవమా కాదండి, అనేకమైనటువంటి అవయవం. శరీరం మొత్తంలో కూడా సువార్థికుడు ఒక్కడేనా? సువార్థికుడు ఒక్కడేనా? కాదండి, ఆయన ఒక్కడు పనిచేసి సరిపోతుందా? ఇంకెవరు పనిచేసి సరిపోతుందా? ఇంకెవరు 2-3 పనిచేసి సరిపోతుందా?
ప్రతి అవయవం కూడా వారికి ఇచ్చినటువంటి పరిమాణం చొప్పున ఏదో ఒక తలాంతు, అది ఏ తలాంతైనా కావచ్చు, క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, బలపరచబడటానికి దాన్ని ఉపయోగించవలసినటువంటి వారుగా ఉన్నాను. కాబట్టి శరీరంలో అవయవాలు నేను చెయ్యని 15వ వచనంలో నేను చెయ్యని కాను గనుక శరీరంలో దాన్ని కాదని పాదము చెప్పినంత మాత్రమే శరీరంలోది. చూడండి, శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు కనిపిస్తూ ఉన్నాయి. అవయవాలన్నీ కూడా నేను చెయ్యని కాను, నేను చెయ్యని కాను, నేను కన్నును కాను, నేను పాదమును కాను, నా పని కాదు అది. అంటే అర్థం ఏంటి? అది నా పని కాదు. దాంట్లో నీకు తలాంత లేకపోతే వేరే విషయం. 15 చూసినట్టు నేను చెయ్యని కాను గనక శరీరంలో దాన్ని కారని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోది కాదు. పాదం అంటది నేను చెయ్యని కాదయ్యా, కానీ నీకు నడిచే ప్రోగ్రాం నీకు ఉంది, నడిచే క్యాపబిలిటీ నీకు ఉంది, నువ్వు శరీరాన్ని మొత్తాన్ని నడిపించేటువంటి స్థితి, ఎబిలిటీ, సామర్థ్యం నీకుంది. నేను చెయ్యని కాదు, చేసే పని చేయాల్సే, నువ్వు చేసే పని నువ్వు చేయాలి, దాంతో కంపేర్ చేసుకోవడానికి లేదు. మరియు నేను కన్నును కాను కనుక శరీరంలోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపల. కన్ను చేసే పని కన్ను వేరు, చెవి చేసే పని చెవి చేస్తుంది. శరీరం అంతా కన్ను అయితే వినుట ఎక్కడ, అంతే వినుట అయితే వాసన చూచుట ఎక్కడ. అయితే దేవుడు అవయవంలో ప్రతి దానికి తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. ప్రతి దానికి కూడా చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ, అవయవములు అనేకములు ఎన్నో, శరీరము ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పదలు. తల పాదములతో నువ్వు నాకు అక్కర్లా. ఎందుకు అక్కర్లా? తలను సరిపోదు, పాదం నడిపించాలి కదా. నడిపించేది పాదములే కదా. నువ్వు తీసుకెళ్ళమని చెప్తావు, ఇలా చూపిస్తావు, కన్ను చూస్తుంది, చెవు ఎవరు పిలుస్తారు, తీసుకెళ్లాల్సింది ఎవరు? పాదాలు తీసుకెళ్ళాలి. అంటే దాని పని అది చేయాలి, జరిగించాలి. అంతేకాదు శరీరం యొక్క అవయముల్లో మరి ఏవి మరి బలహీనంగా కనపడిన అవి మరి అవశ్యం, బలహీనంగా కనిపించిన అవి కూడా అవసరమే. శరీరంలో సంఘంలో అనేక బలహీనమైనటువంటి వారు ఉంటారు, అయినప్పుడు కూడా వారు అవసరం. బలహీనంగా ఉన్నారు అని వాళ్ళ అవసరం లేదు కాదు. శరీరంలో బలహీనంగా ఉన్నా, మీకు చదువు రాపోయినా, వృద్ధాప్యంలో మీరు కూడా సంఘానికి క్షేమాభివృద్ధి కొరకు అవసరమే అంటూ ఉన్నాడు. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంచవో ఆ అవయములు మరి ఎక్కువగా ఘనపరుచున్నాము. సుందరములు కాని అవయములకు ఎక్కువ సౌందర్యము కలుగును వగైరా సమాచారం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే శరీరం ఒకటి అనేక అవయవాలు, కన్ను చేతికి నీకు అవసరం లేదు అనేటువంటి చూస్తూ కొందరు స్పష్టమైన పాత్రలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. బోధకులు, నాయకులు, మరికొందరు సంఘంలో చూసినట్లయితే కొన్ని కనిపిస్తూ ఉంటారు. ఎవరు? బోధకులు కనిపిస్తూ ఉంటారు. అవునా? బోధకులు కనిపిస్తూ ఉంటారు. అలాగే సంఘ పెద్దలు ఉంటే, నడిపించేటువంటి వారు ఉంటే వారు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ స్టేజ్ దగ్గర వాళ్ళందరూ. కానీ మరి కనిపించేలా పనిచేస్తూ ఉంటారు. అలాగనే చాలా పాత్రలు కూడా మరి దాగినటువంటి పాత్రలు, అంటే వెనకాల ఉండేటువంటి పాత్రలు ఇక్కడ రాకపోవచ్చు, ఇక్కడ కనిపించకపోవచ్చు. స్టేజ్ పైన మీరందరూ స్టేజ్ పైన కనిపించకపోవచ్చు, ఎదురు కనిపించకపోవచ్చు, కానీ చూసినట్లయితే అనేక మందికి ప్రోత్సాహం చేయొచ్చు, పురికొల్పచ్చు. ఒకరినొకరు అమ్మ టైం అయింది రావచ్చు, అమ్మ నీ పని చేయకూడదు, తప్పు మనకి చేయటం, ప్రోత్సాహం చేయొచ్చు. ఇంటింటికి వెళ్ళి లేకపోతే వారితో కలిపి వారి బాధల్లో కావచ్చు, లేకపోతే వారి ఇబ్బందుల్లో కావచ్చు, వారిని పరామర్శించవచ్చు. ఒక్కరే చేయలేరు కదండి. స్వార్థ ఇక్కడ ఎన్ని గ్రామాల్లోకి వెళ్ళాలి, ఎన్ని ప్రదేశాలు తిరగాల. లేకపోతే చూసినట్లయితే మీరు ఏం చేయాలంటే వారికి అది ఉంటే కొంత కంపాషన్ చూపించగలరు. అంటే ఇతరుల పైన మరింతగా ఆ కష్ట సమయంలో వారు ఓదార్చగలిగేటువంటి కొన్ని తలాంతులు ఉంటాయండి. ఆ సమయంలో వారు ప్రోత్సహించగలరు. లేకపోతే కొందరికి దానం, వారికి ఉన్నటువంటి విషయంలో దానం చేసేటువంటి ఆ యొక్క దాతృత్వం కలిగినటువంటి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఆ దాగినటువంటి కనిపించినటువంటి పాత్రలు. ప్రతి పాత్ర కూడా అవసరమే. అది ఏ పాత్ర, బంగారు అయినా, మట్టి అయినా, ఏ పాత్ర అయినా సరే అది దేవుని దృష్టిలో సమానం. కానీ ఆ పాత్ర దానికి తగినట్టుగా అది పనిచేయాలి. కాబట్టి దాగినటువంటి పాత్రలు అందరూ కూడా అవసరమైనటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత శరీరంలో అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి విషయం మనకి అక్కడ కనిపిస్తుంది. ఏ అవయవం ఏ విధంగా ఉన్నది అనేది చూడొచ్చు.
అవయవాలన్నీ కూడా అవి వాటి వాటి పని ఎంతో క్లిష్టంగా ఉంటుంది. ఈ అవయవాలన్నీ కూడా పని చేస్తేనే పేరు కావచ్చు, స్టమక్ కావచ్చు, హార్ట్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా థైరాయిడ్ కావచ్చు, లేకపోతే కీళ్ళు కావచ్చు, ఆ మజిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తేనే శరీరం నేను మాట్లాడగలుగుతున్నాను. వోకల్ కార్డ్స్ అన్ని నాకు పనిచేస్తున్నాయి, సహకరిస్తున్నాయి కనుక మాట్లాడగలుగుతున్నాను. చెయ్యి నాకు సహకరించింది కనుక నేను మైక్ పట్టుకోగలుగుతున్నాను. నాకు వేలు సహకరిస్తున్నాయి కనుక నేను దీన్ని ప్రెస్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ కూడా శరీరంలో నాకు సహకరిస్తున్నాయి కనుక ఏం చేయగలుగుతున్నాను? ఐఎమ్ ఏబుల్ టు ఫంక్షన్, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ టు యూ. నేను మీకు బోధించగలుగుతున్నాను, మీతో మాట్లాడగలుగుతున్నాను. ఇవన్నీ పని చేయకపోతే ఏమవుతుందంటే, ఏదో పని చేయకపోయినా, చేతులు ఏ పని చెప్పినా ఇవి నొక్కటానికి నాకు ఇబ్బందిగా ఉంటుందని వేరే సహాయం తీసుకోవాల్సి వస్తుంది. చూసినట్లయితే అలా ఉదాహరణ చూసినట్లయితే ఫుట్బాల్ జట్టు అండి. ఈ ఫుట్బాల్ జట్టులో 11 మంది వాళ్ళ ఆటగాళ్ళు ఉన్నట్లయితే, 11 మంది 12 మంది మరి ఆ ఆటగాళ్ళు ఉన్నట్లయితే వారందరూ కూడా ఏం చేయాలో, ఒక్క ఆటగాడిని ఒక్కరు పరిగెత్తేస్తాడు, ఆట గెలిచేస్తాడా? టీం మొత్తానికి సరిపోతుందా? టీమ్గా ఉన్నప్పుడు ఒక టీం, సంఘము, శరీరము, అవయవాలన్నీ కలిసినప్పుడు, ఇంట్లో వీళ్ళందరూ కూడా అవయవాలు, ప్రతి అవయవం కూడా వాళ్ళు కలిసినప్పుడు జట్టుకు ఏమొచ్చేస్తుంది? అనుకున్నటువంటి గోల్ సాధిస్తారు. అన్నీ కూడా అనుకొని ఆ గోల్ పెట్టుకుంటారు, ఆ గోల్ బాల్ వెళ్ళాలని చూస్తారు. వాళ్ళందరూ కూడా కలిసి ఆ పని చేసినప్పుడు ఏమవుతుంది? సరైనటువంటి దిశలో వెళ్ళగలుగుతారు. వాటిలో నేను లేదని డిఫెండర్ సరిగ్గా పని చేయకపోయినా, అటాకర్ సరిగ్గా పని చేయకపోయినా, లేకపోతే మిడిల్ గా ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ సరిగ్గా పని చేయకపోయినా, వీరందరూ కూడా ఏమవుతుంది? అది గోల్ కీపర్ సరిగ్గా చేయకపోయినా ఏమవుతుంది? వాళ్ళ టీమును హెడ్ ముందుకెళ్ళారండి. అలాగనే ఒక టీమ్గా చేసినప్పుడు మాత్రం ఏమంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం కనుక చూసినట్లయితే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక, ఆత్మ సంబంధమైన వరములు అన్నాడు. వాటిని ఈరోజు తలాంతులు అనుకోవచ్చు. ఆత్మ సంబంధమైనటువంటి ఈరోజు ఇవ్వబడినటువంటి తలాంతులు గనుక, ఆస్తుల గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చెయ్యుడి. ఏం చేయాలా? ఆ తలాంతులు దేని కొరకు ఉపయోగించాలంట? సంఘము అభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలి, సంఘం మరింతగా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, సంఘం మరింతగా బలపరచబడాలి. మనకి ఇవ్వబడినటువంటి ఆత్మీయ తలాంతుల ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా కూడా సంఘము బలపరచబడాలి. కాబట్టి అవి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయాలి. వాటిలో విస్తరించినట్లుగా ఏం చేయాలంట? ప్రయత్నం చేయాలి. ఈరోజు పొందిన వరమును, తలాంతులు పరస్పర సేవకు వినియోగించాలి. దేనికండి? మనకి ఇవ్వబడేటువంటి తలాంతు ఏదైతే ఉందో, వనరులు ఏదైతే ఉందో, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు, అవకాశాలు ఏదైతే ఉందో, పరస్పర సేవ కోసం, పరస్పర ఒకరికొకరు సేవ చేసుకోవడం, ఒకరికొకరు పురికొల్పడం, ఒకరికొకరు అభివృద్ధి పరచుకోవడానికి వాటిని వినియోగించాలి. లేకపోతే నువ్వు వినియోగించట్లేదు అనుకోండి, నీకు ఇవ్వబడినటువంటి తలాంతును నువ్వేం చేసినట్టు తెలుసా? దాన్ని పాతేసినట్టు. యజమానుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉంటే యజమానుడిని బట్టి సంతోషిస్తాడా? సంతోషించడానికి అవకాశం లేదండి. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 4:10లో దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి. ఎలా ఉండాలి? నీకు ఇచ్చిన తలాంతుల విషయాల్లో మంచి గృహ నిర్వాహకుడు ఉన్నాడు, చెడ్డ గృహ నిర్వాహకుడు కూడా ఉంటాడా? ఎవడు చెడ్డ గృహ నిర్వాహకుడు? హూ ఇస్ ద బ్యాడ్ స్టీవర్షిప్? ఎవరండి? పాతి పెట్టినటువంటి వాడే. ఇవ్వబడినటువంటి తలాంతులు నాకు అదిరాదని లేకపోతే సాకులు చెప్పేటువంటి వాడే, పని చేయనటువంటి వాడే, బద్ధకంగా ఉన్నటువంటి వాడు ఎవరి మీద నెడుతున్నాడు? నువ్వు విత్తని చోట కోసేటువంటి వాడు నాకు తెలుసులే, అందుకే నేను చేయలేదు అన్నాడు. వీడు పని చేయకుండా బద్ధకంగా ఉండి ఎవరి మీద తోస్తున్నాడు? యజమాని మీద తోస్తున్నాడు. నీ యజమానికి తెలుసు నీకు ఎంత తలాంత ఉందో, నీకు ఎంత ఇవ్వాలి, అందుకే ఒకటే ఇచ్చాడు. ఆ ఒకటి నువ్వు విస్తరించుకుంటే, అభివృద్ధి చేస్తే ఆయన 2 ఇస్తాడు. ఆయన 2 ఇస్తాడు. దేవుడి పని కొరకు, సంఘ క్షేమతి కొరకు నీకు 2 ఇస్తాడు. అది వాడట్లా పాతేసావు. దేవుడు నానా విధముల కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. అంటే ఈరోజు తలాంతులు అండి. తలాంతులు పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయాలి. ఒకరినొకడు ఏం చేయాలి? వారు ఖచ్చితంగా ఉపచారం చేయాలి. సంఘము క్షేమము చెందాలి. ప్రతిదీ కూడా
అది ఫంక్షన్, ప్రతి ఒక్కరు ఇంకో ఫంక్షనింగ్ కోసం, అభివృద్ధి కొరకు పాటుపడాలంటూ ఉన్నాడు. తలాంతులు వ్యక్తిగత కీర్తి లేదా పోటీ కోసం కాదండి. నాకు అంత ఉంది తెలుసా, నాకు ఎంత ఉంది తెలుసా, ఎవరికి కావాలి, ఎవరికి కావాలి? పాతేస్తున్నాం, ఎవరికి కావాలి? అది ఎవరికి ఉపయోగం? నీ ఆత్మీయ అభివృద్ధికి నీకు ఉపయోగపడదు, సంఘ క్షేమాభివృద్ధికి ఉపయోగపడదు. దేని కొరకు నీకు ఇచ్చినటువంటి తలాంతులు, నీకు ఇచ్చినటువంటి కాళ్ళు చేతులు, నీకు పని చేయగలిగినటువంటి ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోతే దేని కొరకు? తలాంతులు వ్యక్తిగత కీర్తి లేదా పోటీ కోసం కాదు, కానీ క్రీస్తు శరీరము లేక సంఘము క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇచ్చాడు. జాగ్రత్త, ప్రతిదానికి దేవుడు లెక్క అడుగుతాడు, యజమానుడు లెక్క అడుగుతాడు. చూసినట్లయితే బైబిల్లో ఉదాహరణ చూస్తామండి. దోర్కా లేకపోతే తబిత. అవునండి, దోర్కా లేకపోతే మార్పు తబిత అన్నాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 36 నుంచి 39 వరకు చదువుకున్నట్లయితే లేఖనాల్లో ఇక్కడ దోర్కా కనిపిస్తూ ఉంటుందని మనకి. దోర్కా లేకపోతే తబిత, ఆ చేతి పని, ఆమెకి ఆ యొక్క చేతి పని వచ్చు, కుట్టడం వచ్చు. కానీ ఆమె ఏం చేసింది? ఆమెకు వచ్చినటువంటి పని, సంఘంలో ఆ యొక్క చేతి పని వస్తే 36వ వచనము, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు ఎప్పలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకి భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె పేరే దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములు బహుగా చేసి ఉండను. ఎలా అంటామంట? స్త్రీ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేలాగా ఆమె పనిచేస్తుంది. సత్క్రియలు, మంచి క్రియలు, ధర్మ కార్యములను. ధర్మ కార్యాలు అంటే దాతృత్వం కలిగినటువంటి దాతృత్వం కలిగింది, ఇతరులకు ఉచితంగా ఇచ్చేలాగా ఆ కొరకు పాటుపడే ధర్మ కార్యములు బహుగా చేసి ఉండదు. బహుగా అన్నాడండి. ఎంత చేసిందో తల్లి, బహుగా చేసి ఉండను. ఆ దినములందామే కాయలా పడి చనిపోగా. ఒక దినం వచ్చింది, ఎవరికైనా కాయలా పడి అనారోగ్యం బాగాలేక ఒకరోజు ఆమె చనిపోయింది. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. ఎవరు చేశారండి? సంఘం పరుండబెట్టి మేడగదిలో పరుండబెట్టి, లుద్దా ఎప్పేకు దగ్గరకు ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, పేతురు ఒకచోట ఉన్నాడని విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకున్నట్టు 2 మనుషులను అతని యొద్దకు పేతురు దగ్గర పంపించారు. 2 మనుషుల్ని, అయ్యా ఇదిగో సత్క్రియలు ధర్మ కార్యములు చేసేటువంటి, బహుగా చేసినటువంటి ఇదిగో ఈ దోర్కా తబిత, ఆమె కాయలా పడి చనిపోయింది, అనారోగ్యంతో చనిపోయింది. ఒకసారి ఆమెను చూడటానికి రమ్మని అపోస్తలుని పేతురుని పిలిచినప్పుడు పేతురు లేచి వారితో కూడా వెళ్ళి చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి మేడగదిలో తీసుకుని వస్తే విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు, అక్కడ ఉన్నటువంటి విధవరాలకు ఎంత సహాయం చేసిందో, ఎంత మేలు చేసిందో, వారి కొరకు ఎంత సేవ చేస్తే వారందరూ కూడా, సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆమె కొరకు వచ్చి ఎంతగానో ఏడుస్తున్నారు. ఎందుకండి? ఆమె ఎంత ప్రేమ చూపించిందో ఆ ప్రేమను తిరిగి చూపిస్తున్నారు వీళ్ళు. ఎంతగానో విధవరాలంటూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి అంట. అయ్యా చూడయ్యా, మేము మా కోసం మాకు ఇలా వస్త్రాలు లేవు, మాకు లేదు, నాకు తలాంతు లేదు, కానీ తను బాగా కొడుతుందయ్యా, తను చాలా బాగా చేసిస్తుంది. కానీ చూడు మా కొరకు ఏం చేసి ఇచ్చిందో. ఏం చేస్తారంటే వస్త్రాలు తమతో ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. తబిత ఆమె బోధించలేదు. బోధించిందండి? బోధించినట్టు అనిపించలే. ఏం రాదు కాదు. ఆమె కూడా తలాంతి ఇచ్చాడు దేవుడు, కానీ ఆ తలాంతును బహుగా వాడిందంట. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆ తలాంతును ఆమె వినియోగించింది. తబిత బోధించలేదు, కానీ విధవరాలకు సహాయం చేయటం కొరకు మరియు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి కుట్టు పని తలాంతులను వినియోగించింది. సంఘానికి క్షేమాభివృద్ధి కలగటానికి ఆమె తనకున్నటువంటి తలాంతులను ఆమె వినియోగించింది. ఆమె పని చాలా విలువైనది, బహు విలువైనదండి. వాళ్ళ కన్నీటి చొక్కల్లోనే ఆమె చేసినటువంటి పని కనిపిస్తుంది. ఆమె బహుధర్మ కార్యాలు అంటూ ఉన్నాడు గ్రంథంలో. ఆమె గురించి ప్రత్యేకంగా రాయించాడంటే
మనకి బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి రాయించాడు దేవుడు. అయితే చాలా విలువైంది. ఆమె చనిపోయినప్పుడు ఆమె సహోదరులందరూ వచ్చి తీవ్రంగా ఏడ్చారు. మరియు దేవుడు ఆమెను పేతురు ప్రార్థన ద్వారా తిరిగి లేపి, ఇక్కడ ఆమె పని చేస్తున్నట్లుగా మనకి ఒక ఇలిస్ట్రేషన్ అండి. తర్వాతగా ఆమె చనిపోయినప్పుడు పేతురు గారు వచ్చి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు పేతురు గారు వచ్చి ఆమెను మరలా తిరిగి లేపినట్లుగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అపోస్తల కార్యం 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక సమస్య వచ్చిందండి. ఆ సమస్య ఏంటి అంటే అక్కడ అందరూ కూడా అపోస్తులు అందరూ బోధిస్తూ ఉంటుంటే అక్కడ భోజనాలు పెడుతూ అపోస్తులు ఏం చేస్తారు? బోధిస్తారు, వాక్యాన్ని బోధించాలి. కానీ సరిగ్గా వారికి అక్కడ పరిచారం చేసేటువంటి వారు, సేవ చేసేటువంటి లేకపోతే ఈ అపోస్తులే వెళ్ళి వాళ్ళకు కూడా భోజనం పెట్టాల్సి వచ్చింది, వారికి కూడా సరిగ్గా వడ్డించాల్సి వచ్చింది. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది? ఎక్కువ మంది జనాభా, వీళ్ళు ఒక్కళ్ళిద్దరే ఉన్నప్పుడు, కొంతమంది ఉన్నప్పుడు కొంతమంది కొంతమంది టైంకి అందించబడతారు, కొంతమందికి తక్కువ చేయబడతారు, సరిగ్గా చేయలేరు కనుక. ఎక్కువ మందిని తక్కువ మంది చేయలేరు కనుక, చూడరు కనుక కొందరు ఏమైతే నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటారు. కొంతమంది ఉన్నారు, వీళ్ళతో కొంతమంది ఉన్నారు పనిచేసే వాళ్ళు, ఎక్కువ మంది లేరు కనుక ఏం చేస్తాడు అంటే అక్కడ అపోస్తులు అంటే ఇదిగో మీలోనే ఆత్మచేత నిన్నటువంటి వారిని, మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి వారిని 7గురిని పరిచారకులుగా, డీకన్స్ అన్నాడు, వారిని పరిచారకులుగా అపాయింట్ చేయండి, ఈ పని కొరకు అపాయింట్ చేయండి. మనం ఇదివరకు పెద్దల గురికి పరిచారకుల గురించి మనం చూసామండి. పరిచారకులు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలాంటి వారిని ఉండాలి, మాన్యులై ఉండాలి అనేటువంటి క్వాలిఫికేషన్స్ మనకి తీతుకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వారిని అపాయింట్ చేయమని అక్కడ చెప్పినట్లు మనకు కనిపిస్తుంది. పరిచారకులు సేవ చేయడానికి నియమించబడినప్పుడు అపోస్తులు దేవుని వాక్యంపై దృష్టి పెట్టగలిగారండి. ఎప్పుడైతే వారిలో నియమించినప్పుడు పరిచారకులు ఏం చేశారు? సేవ చేస్తూ ఉన్నారు. అన్ని పనులు కూడా పరిచారకులు చూస్తూ ఉంటే అపోస్తులకి ఏం వీలు కలిగింది? దేవుని యొక్క వాక్యంపై దృష్టి పెట్టగలరు. సరిగ్గా ఇతరులకు బోధించడం వాళ్ళ పని వారు చేయగలగాలి. ఎందుకంటే వీళ్ళ భారం తగ్గిందిగా. ఇదే భారం మరలా వారు వెళ్ళి సేవ చేయలేరుగా, వారే పనులు చేయలేరుగా, ఒకరి మీద భారం ఎక్కువగా పడిపోతుంది. కాబట్టి దృష్టి పెట్టగలగాలి. మరియు ఫలితంగా దేవుని వాక్యం విస్తరించింది, మరియు తద్వారా శిష్యుల సంఖ్య అభివృద్ధి చెందింది. ఎప్పుడైతే వీరి యొక్క చేయవలసిన పని పరిచారకులు నియమించబడాలి, సంఘంలో కూడా పరిచారకులు నియమించబడాలి, పెద్దలు నియమించబడాలి దేవుని యొక్క వాక్యానుసారం. దానికి తగ్గట్టుగా ఆ యొక్క క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా తమను మార్చుకుంటూ, తమ లోపాలు సరిదిద్దుకుంటూ కుటుంబాలు ఎదగవలసినటువంటి అవసరత ఉంది అని చూస్తూ ఉన్నాం. పరిచారకులు ఎవరై ఉండాలి? సంఘంలో పని ఎవరైనా చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ పరిచారకులు అన్నది మాత్రం ఖచ్చితంగా పురుషులు, ఖచ్చితంగా ఇది ఒక అఫీషియల్ అపాయింట్మెంట్ అండి. కానీ సేవ పరిచర్య ఎవరైనా చేయొచ్చు, పరిచర్య ఎవరైనా ఖచ్చితంగా చేయాలి కూడా. అయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16లో సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ లేకపోతే స్తుతి గీతములు అనుకోవచ్చు అండి. కీర్తనలు అంటే కీర్తనల నుంచి తీసినటువంటి కొన్ని తీసుకొని మనం పాడతాం, అవునా? కొన్ని తీసుకొని దేవుని గణపరుస్తూ ఉంటాం. ఆత్మ సంబంధమైన పద్యాలంటే మనగా దేవుని గురించి రాసి కీర్తనలు పాడతాం, మన స్తుతి గీతాలు చూస్తూ ఉంటాం, స్తోత్రం చేస్తూ ఉంటాం చూడండి. అవి ఆత్మ సంబంధమైన పద్యాలు అన్నాడు, లేకపోతే స్తుతి గీతాలు అన్నాడు, స్తోత్ర గీతాలు అనొచ్చు. ఒకరినొకరు బోధించాలి. ఏంటి కీర్తన పాడుతున్నాం అంటే కీర్తన ద్వారా ఏం చేస్తున్నాం? ఒకరినొకరు బోధించాల. బోధించి బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపండి. సభ్యులు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన స్తుతి గీతములతోని ఒకరినొకరు పురికొల్పినప్పుడు సంఘం మొత్తం కూడా క్షేమాలుంది. ఇక్కడ నుంచి పాడగలిగేటువంటి వారు మనం పాడుతున్నాము, దేవుడి నుంచి పాడుతున్నాము నాయకులు అంటే, లేక సంఘం కూడా వారితో కలిపి జపఫలాలు సమర్పిస్తున్నారంటే అందరూ కూడా ఏక గొంతుతో పాడుతూ ఉన్నప్పుడు సంఘానికి ఏమవుతారు? మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారండి. మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించబడతారు, పాడాలి. మనకి ఇచ్చినప్పుడు జపఫలాలను సమర్పించాలి. సమర్పించట్లేదు అనుకోండి, వాళ్ళు పాడతారులే, నాకెందుకు లేదండి. నడిపించేవాళ్ళు నడిపిస్తారు. అందరితో సంఘంతో కలిసి ప్రతి ఒక్కరు కూడా వారు పాడాలి. జపఫలాలు ఇస్తే ఖచ్చితంగా పాడుతున్నావు. ఏం చేస్తున్నావు? ఆత్మ సంబంధ స్తుతి గీతంతో ఒకరినొకరు పురుకొల్పుతున్నాము, ఒకరొకరు ఎంకరేజ్మెంట్ చేస్తున్నాము, దేవునికి స్తుతి సమర్పిస్తూ ఉన్నాము. అలాగనే మనకు కూడా ఆత్మీయమైనటువంటి యొక్క అభివృద్ధి మనకి అది కలుగుతుంది. సంఘం మొత్తం కూడా క్షేమాభివృద్ధి ఈ పరంగా కూడా ఒక రకంగా జరుగుతూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 అంటాడు, ఒకరినొకరు ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి తెలుపుతాడండి.
ఒకరినొకడు ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి. కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజం కూడా మానక ఒకరినొకడు హెచ్చరించాలి. ఏం మానటం ఆపేయాలి. ఆదివారం ఇది ప్రభు దినము, ఖచ్చితంగా రావాలా. ఒకరినొకడు రాకపోతే ఏం చేయాలా? అమ్మా మానకూడదు, హెచ్చరించాలా, వెళ్ళి హెచ్చరించాలి. అలా మనతో తర్వాత చూసుకోవచ్చు. ముందు ఖచ్చితంగా ప్రభు దినము, జాగ్రత్త, నువ్వు పాతి పెట్టేయద్దు, జాగ్రత్త అని చెప్పాలి, హెచ్చరించాలా. మన పక్కన హెచ్చరించాలా, ఎవరు పిలుచుకుంటూ రావాలా. ఒకళ్ళు హెచ్చరించే బాధ్యత ఉంటే హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకల్పం ఆలోచించడం, ప్రేమ చూపించడానికి సత్కార్యాలు చేయాలరా. మరింతగా ఏం చేయట్లా, సత్కార్యాలు మంచి కార్యాలు చేయాలి. ఒకరినొకరు ఏం చేయాలా? బలపరచమనిలా చేయాలి. ఒకరొకరు ఏం చేయాలా? పురికొల్పాలి, ప్రోత్సాహం చేయాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. ఒకళ్ళు జాగ్రత్తగా ఈ పనులు మనం చేయాలరా, ఈ మంచి పనులు క్రీస్తు కొరకు మనం చేయాలరా, మన ఆత్మీయాభివృద్ధి కొరకు మనం చేయాలరా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము చేయాలి అని తలాంతులను ఆ విధంగా పాతి పెట్టద్దు. మన కుటుంబంలో ఉన్నటువంటి వారి కొరకు కూడా ఒకరినొకరు ప్రోత్సహించడం ద్వారా సంఘము బలపడుతుంది, క్షేమాభివృద్ధి చెందుతుందండి, క్షేమాభివృద్ధి చెందుతుంది. అలాగే చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది గార్డెన్ కనబడుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి. చూడంగానే లోపలికి వెళ్ళంగానే అబ్బా మంచి ఎండ ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తాం? చక్కగా అక్కడికి వెళ్ళంగానే ముందటగా ఒక పూల అందంగా కనిపిస్తున్న పూల దగ్గరికి వెళ్తాం. చాలా బాగున్నాయి అని పూలు కోయడానికి చేస్తాం. వాళ్ళు కోయినిస్తే కోస్తాం, దగ్గరికి వెళ్తాం, వాడి దగ్గరికి వెళ్తాం, అందంగా ఉన్నాయి కనుక ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. అవునా? ఆ పూలు ఏం చేస్తుంది? ఆ గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్స్లో వెళ్తే, మనం వియట్నాం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ దేశంలో ఒక ప్రాంతం కొండపైనకి వెళ్తే చూస్తే నిజంగా చాలా బాగా, అంత అందంగా ఉందంటే అంత అందంగా తీర్చిదిద్దారు, ఆకర్షించేలా. కొన్ని చోట్ల బాగా ఎండున్నప్పుడు ఏం చేశారంటే ఒక చెట్టు కిందకి వెళ్ళి అలాగే చూసినట్లయితే వనంలో ప్రతి మొక్క తమ తమ పరిమాణం చొప్పున వాటి పని. కొన్ని ఏం చేస్తాయి? ఆక్సిజన్ బాగా ఇచ్చే మొక్కలు ఉంటాయి. అవునా? మంచిగా చక్కగా ఫ్రెష్ అయ్యి పొద్దున్న వాకింగ్ వెళ్తారు కొంతమంది. అవునా? చక్కగా మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం. లేకపోతే అంటే వాటి పరిమాణం చొప్పున మంచి ఆక్సిజన్ ఇవ్వగల ప్లాంట్, అది ఆక్సిజన్ ఇస్తే, ఆక్సిజన్ ఇవ్వకపోతే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి మంచి ఆక్సిజన్ ఇస్తారా అంటారు. ఆక్సిజన్ కావచ్చు, కొన్ని నీడేస్తాయండి మొక్కలు. ఈ నీడేస్తాయా? ఈ నీడలేవు, అది దాని పని వేరు. అది అందంగా ఉద్యానవనానికి ఒక అందాన్ని తీసుకొస్తుంది, దాని పని వేరు. దీని ఎత్తుగా ఉన్నటువంటి దీని పని వేరు. ఆక్సిజన్ ఇస్తుంది, చక్కగా నీడని ఇస్తుంది, దానికి ఉన్నటువంటి కలపన లేకపోతే వస్తే ఇస్తుంది. ఆక్సిజన్, నీడ మరియు అందం ఇచ్చేటువంటి తమ పరిమాణం చొప్పున అవి జరిగించినప్పుడు వనం మొత్తం కూడా అందంగా కనిపిస్తుందండి. అవునా? ఆ మొత్తం కూడా అందంగా కనిపించడానికి కారణం ఏంటి? అందంగా ఎందుకు కనిపిస్తుంది? దేని పని అది, ఎదుగుదల అది చేస్తుంది కనుక అది అందంగా కనిపిస్తుంది. అలాగనే దేవుడి దృష్టిలో కూడా మనం ఎప్పుడు అలా కనిపిస్తాము అంటే అలాగనే సంఘము కూడా కలిసి ఎవరి తలాంతులు వారు వినియోగించిన సంఘము కూడా ఇలాగే దేవుడి దృష్టిలో కనిపిస్తుంది. దేవుడి దృష్టిలో కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, అభివృద్ధి చెందడానికి అవకాశము ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 21-22 చూసినట్లయితే బలహీనమైన వారు కూడా అవసరమైన కనిపిస్తుంది. ఎవరంట? బలహీనమైన వారు కూడా అవసరమైన. దాంట్లో బలహీనమండి, అవసరమే. దేంట్లో బలహీనమైన నువ్వు కూడా అవసరమే తెలియజేస్తుంది, మీరు కూడా అవసరమే తెలియజేస్తుంది కనుక కన్ను చేతులు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదవులతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయముల్లో ఏవి మరి బలహీనముగా కనబడినో అవి మరి అవశ్యములే. బలహీనంగా ఉన్నారు ఆయన పెద్దవారైనటువంటి వారు, వాళ్ళు అవశ్యమే. వాళ్ళకే ఉన్నటువంటి తలాంతలు ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తారు, కుటుంబంలో ఉన్నటువంటి వారిని పెద్దగా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. అవునా? వారు అవసరం అంటూ ఉన్నారు. తర్వాతగా సభ్యులు పని చేయకపోతే మిగతా వారి మీద భారం పడుతుందా? ఇద్దరే పని చేస్తున్నారు అనుకోండి, ముగ్గురే పని చేస్తున్నారు సంఘంలో, అంతమంది ఉన్నప్పుడు కూడా కొంతమంది తమ పరిమాణం, కొంతమంది బాధ్యత పంచుకుంటే ఏమవుతుందండి? కుటుంబం మొత్తం ఎవ్వరు పని చేయకుండా ఒక్కళ్ళ పని చేస్తున్నారు అనుకోండి, ఎంత భారం పడుతుంది? ఓ సాయం చేసుకో వచ్చి ఏమంటారు? పిల్లలను ఒకటి చేస్తారు, అరే వచ్చి పని చేయొచ్చుగా, నేను ఇంత కష్టపడుతున్నాను, లేకపోతే ఇంకేం చేస్తే వచ్చేయచ్చుగా అంటారా? అంటారు. అది చూడకపోతే వచ్చేయచ్చుగా ఏదో అంటారు కదా, కుటుంబాలు అంటారు. భర్త అనొచ్చు, భార్యతో అనొచ్చు, పిల్లలతో అనొచ్చు, లేకపోతే ఇంకెవరితో అనొచ్చు. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కుటుంబం మొత్తం కూడా బాధ్యతలు పంచుకుంటే అది కుటుంబానికి కూడా క్షేమం కలుగుతుంది. అలాగనే క్రీస్తు ప్రభువు అనేటువంటి కుటుంబంలో కూడా ఒకరిని ఒకరు కూడా నువ్వు చేసే పనే చేయలేని పోవద్దు,
నేను నిలబడలేను, నా కాలు బాగో, లేకపోతే ఇంకేదో పని నేను చేయలేనండి. నువ్వు చేయగలిగే తల అంతే, నువ్వు చేయగలిగే తల అంతే. ఒకప్పుడులో చేసేదేనండి, లేదు, ఓకే, నువ్వు చేయగలిగేది వేరే తల అంతు చేయి. చేయలేది అవసరం దేవుడిని అడగడం, చేయలేని దాని గురించి నేను అడగడు, నేను దేవుడు లెక్కడగడు. అలాగే సభ్యులు పని చెప్పి మిగతా వారి మీద భారం పడుతుంది, కనపడుతుంది చూడండి. భారం పడుతుందా? ఇక్కడ ఈమె చూసినట్లయితే ఏమవుతుంది, పని డబల్ లోడ్ అనమాట. ఒకే భారం, ఒకే పని మొత్తం కూడా అక్కడ మీద పడిపోతుంది. పడితే ఏమైపోతుంది, ఆ ఒక్క పని చేయడానికి వారు ఒక్క పనిలో బర్న్అవుట్ అయిపోతున్నారు, కాలిపోతున్నారు. అంటే మొత్తం ఎనర్జీ అయిపోతుంది. మరలా ఇంకొకరికి సహాయం చేయడానికో, ఇంకొకరికి చేయడానికో, ఇంకో చుట్టుకెళ్ళడానికి అవ్వట్లా. ఎందుకంటే బాధ్యత మొత్తం కూడా ఒకరి మీద పడుతున్నప్పుడు, లేదు బాధ్యతలో పంచుకున్నారు, ఏమైంది, బాధ్యతను పంచుకున్నారు. బాధ్యతను ఇరువురు కలిసి పంచుకుంటే వాస్తవానికి దాన్ని దాన్ని పంచుకుంటే ఇద్దరు కలిసి పంచుకోవాలి. గ్రాఫ్ ఒకటే రావాలి వాస్తవానికి, అది ఒకటి రెండు వచ్చాయి, అది ఒకటే ఇద్దరు పంచుకున్నట్లుగా రావాలి. అది తప్పు వచ్చింది డయాగ్రామ్, అది అయితే వస్తే అది ఈజీగా ఉంటుంది. అలాగనే క్రైస్తవులు తమ 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 తలాంతులు పాతి పెట్టినప్పుడు సంఘము స్తబ్దుగా మారుతుంది. అలా అయిపోతుందండి, స్తబ్దుగా మారుతుంది. అవునా? నీరసించిపోదు, ఏ పని జరగదు, ముందుకు వెళ్తాం, వాళ్ళు చేస్తారు. యాక్టివ్గా పని చేయాలండి. ఎలాగా? యాక్టివ్గా ప్రతి వారికి ఏం చేయాలంటే స్తబ్దుగా మారకూడదు. ప్రతి వారు పాతి పెట్టినప్పుడు సంఘము తలాంతులు సంఘం స్తబ్దుగా మారుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం గత వారం ఎన్ని చూసాం కదా మనం, గత వారం ఎన్ని చూసాం. మత్తయి సువార్త 25లో సేవకుడు తన ఒక్క తలాంతును పాతి పెట్టాడు, ఒక్క తలాంతే ఇచ్చాడు. ఆయన ఒక్క తలాంతును కూడా చేయకుండా పాతి పెట్టేశాడు. తన పని అప్పగించిన బాధ్యత చేయదలుచుకోవాలి. కానీ అలా కూర్చుంటే వాళ్ళు చేస్తారులే అనుకున్నాడు. వాళ్ళు చేస్తున్నారు కదా, 3 తలాంతులు 5 తలాంతులు ఇచ్చాడు, ఆయన చేస్తాడులే, ఆయనకి అంత తలాంతులు ఆయన చేస్తాడులే, మనం బాధ పెట్టేద్దాం, మనము బాధ పెట్టేద్దాం. సేవకుడు తన యొక్క తలాంతులు పాతి పెట్టాడు, అతను దాన్ని దొంగలించలేదు. దొంగలించాడు ఆ తలాంతును? లేదండి, దొంగలించలేదు. ఆ తలాంతును ఎవరు ఇచ్చారు? ఆయనే, దేవుడు ఇచ్చాడు. దొంగలించలేదు, లేక దుర్వినియోగం చేశాడా? తీసుకెళ్ళిపోయి దుర్వినియోగం కూడా చేయలేదు. ఏం చేశాడు? ఏమీ చేయకుండా ఉన్నాడు అంతే. అతను దాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఏం చేశాడండి? నిర్లక్ష్యం చేశాడు. ఆ పని సరిగ్గా చేయవలసినటువంటి తలాంతును యాక్టివ్గా నిర్లక్ష్యం చేసేసాడు. నిర్లక్ష్యం దేనికి కారణమైందంటే శిక్షింపబడటానికి కారణమైంది. జాగ్రత్త, ప్రతివాడును లెక్క అడుగుతాడు. ఇచ్చినటువంటి తలాంతును నిర్లక్ష్యం చేస్తే ఉన్నాడు, ఇదిగో తీసుకెళ్ళిపోయి అతన్ని చీకటిలో పడేయండి అన్నాడు, చీకటి గల అగ్నిలో పడేసేయండి అన్నాడు. చూడండి, తీసుకెళ్ళి పారిపోతున్నాడు. యజమానుడు ఇచ్చాడు, యజమానుడు చేశాడు, యజమాను మొహం జల్ల, అయ్యా పాతి పెట్టానేసరికి నువ్వు చేసిన పని ఏంటి చెడ్డదాసుడు అన్నాడు. తీసుకెళ్ళిపోయింది. యజమానుడు శిక్ష విధిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, నువ్వు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. ఫస్ట్గా ఏంటి అంటే చాలా రకాలుగా ఉంటాయండి. ఏం చాలా రకాలుగా ఉండేది? తలాంతులు. బోధించేటువంటి తలాంతులు ఉంటే ఎలా బోధించాలో కూడా చెప్పాడు. నీవు అనేక సాక్షులు ఎదుట వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులు అప్పగించు. అలాగనే బోధించేటువంటి వారు సంఘంలో ఇచ్చేలా సామర్థ్యము నమ్మకం ఉన్నటువంటి వారికి అప్పగించాలంటే సామర్థ్యం ఉంది, కెపాసిటీ ఉంది. అలాగే నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, సంఘానికి నమ్మకస్తుడిగా ఉన్నాడు, సంఘంలో తన నమ్మకత్వతను నిరూపించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అట్ట యొక్క తలాంతి ఇవ్వబడింది అంటే వారికి కూడా దాన్ని అప్పగించాలో తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిగా అయితే పిల్లలకు అయితే ఈ బోధన ఎవరు చేయొచ్చు అంటే మొదటిగా ఎలా ప్రారంభించాలంటే పిల్లలకు చేసుకోవచ్చు. కొన్ని కుటుంబంలో పిల్లలు కావచ్చు, దగ్గర పిల్లలకు కావచ్చు, మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది బోధ ఎవరైనా చేయవచ్చు. బయట ప్రైవేట్గా కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయవచ్చు. అయితే అది పిల్లలకు కొత్తగా చేరినటువంటి వారికి బోధించవచ్చు. రాసుకుంటూ ఉంటారు, వాక్యం నేర్చుకుంటూ ఉంటారు. ప్రతిదినం నేర్చుకోవాలనే ఏదో ప్రయాసపడి నేను దాంట్లో మీకు వాట్సాప్లో కూడా నేను ప్రతిరోజు ఏ వాక్యం పెడుతున్నానో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క కామెంటరీ వ్యాఖ్యానం ఇవ్వటం జరుగుతుంది. అది తెలుగులో చేసుకొని, తెలుగు రాకపోయినప్పటికి కూడా నాకు టైపింగ్ అయినప్పుడు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే దేనికి అది నేర్చుకుంటే ఏం చేయాలి? ఇతరులకు నేర్పించేటువంటి వారుగా ఉండాలి. తర్వాత పాడటం. కొలస్సీల పత్రిక 3:16 ఆరాధనను బలోపేతం చేయడానికి స్వరాన్ని ఉపయోగించాలి. ఆరాధనను బలోపేతం చేయడానికి ఏం చేయాలి అంటే అది
ఇతరులను పురుకొల్పడానికి కూడా స్వరాన్ని ఉపయోగించాలి. జిహ్వలను స్తుతి యాగంగా దేవునికి సమర్పించాలండి. తర్వాతగా ప్రోత్సహించాలండి. తర్వాతగా ఏం చేయాలి? ప్రోత్సహించేటువంటి వారిని ప్రోత్సహించాలి. అది ఏ ప్రోత్సాహమైనా కావచ్చు. కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడు ఉండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు. యోసేపును అతనికి అపోస్తులు ఏం పెట్టారంట? అసలు అతని పేరు యోసేపు, కానీ అతనికి ఏం పెట్టారంట? అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని పెట్టారంట. హెచ్చరిక పుత్రుడు అంటే హెచ్చరిస్తాడు, ఇతరులకు హెచ్చరిక. అలాగే ఆదరణ పుత్రుడు, ప్రోత్సాహ పుత్రుడు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అంటే అతను ఏం చేస్తాడంట? అతని పని గురించి ఒకరోజు మాట్లాడుకోవచ్చండి. ఆ బర్నబా ఆయన చేసినటువంటి పని, అతని పేరు ఏంటంటే అని అర్థం ఇచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉంటుంది. ఎవరికి? యోసేపు కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపుకి బర్నబా అని పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఏంటి అంటే ప్రోత్సాహపుత్రుడు, లేకపోతే ఆదరణ పుత్రుడు. అనేక మందికి ఆదరణ చూపిస్తాడు, అనేక మందిని వారికి ప్రోత్సహించేటువంటి ఆ యొక్క తలాంతు అతనికి ఇవ్వబడింది కనుక అతని క్వాలిటీ గుణానికి తగ్గట్టు పేరు పెట్టారండి. అవునా? అతనికి గుణానికి తగ్గట్టుగా ఆ పేరు అతనికి ఇవ్వబడింది. అతను చేసేటువంటి పనిని బట్టి ఆ పేరు అపోస్తులు అతనికి పెట్టడం జరిగింది. అతను ఆ బర్నబాని పేరు పెట్టి ఉండను. అతను భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెలతెచ్చి అపోస్తుల పాదం యొద్ద పెట్టాడు. అతను చాలా భూమి కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే వాటిని అమ్మి కొంత సంఘం పని కొరకు ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఇంకా అతను చేసినటువంటి అనేకమైనటువంటి పనులు ఉన్నాయండి. ఒక రోజు మాట్లాడుకోవచ్చు దానికి ఒక సబ్జెక్ట్ కదా అని సపరేట్గా మనము అతను చేసినటువంటి కార్యాలు ఏంటో చాలా మనం చూసుకోవచ్చు. చూసినట్లయితే ఏ విధంగా ప్రోత్సహించాడో సంఘంలో క్షేమాభివృద్ధి కొరకు బర్నబా అనేటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆతిథ్యం, కొందరు ఆతిథ్యం బాగా ఇవ్వగలండి, బాగా చూడగలరు. అవునా? ఆతిథ్యం చేయక మరొకటి కొందరు తెలియకే దూతలకు ఆతిథ్యం చేశారు. ఈరోజు దూతలు ఎవరో తెలుసా? సంఘం చేత పంపడినటువంటి ఆ యొక్క సువార్త చేత పట్టుకున్నటువంటి ఆ యొక్క సువార్థికులైన దూత నేరుగా వచ్చి ఈరోజు వారికి పని లేదు కానీ సువార్తలో, కానీ నేరుగా తొంగి చూడటమే తప్ప వారికి లేదు. అయితే పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి అన్నాడు. జాగ్రత్త, హెచ్చరికలు తెలియజేస్తూ పరిశుద్ధుల అవసరములో పాలు పొందండి. ఒకరికి ఒక అవసరతలో మీకున్నటువంటి తలాంతులు ఉపయోగిస్తూ పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుడి. అలాగనే శ్రద్ధగా ఆతిథ్యం చేయాలి. ఎందుకు ఆతిథ్యం చేయాలి? ఆతిథ్యం చేయటం ఏముంది? భోజనం పెట్టడం, ఇంటికి పిలిచి భోజనం పెట్టడంలో ఏముంది? కలిసి భోజనం చేయటంలో ఏముంది? అంటే ఏముంది అంటే ఆతిథ్యం లేదా అయితే ఒక గృహాన్ని వాళ్ళ ఇంటికి భోజనం చేసినప్పుడు ఏం అవుతుందంటే సహవాసం బలపరచబడుతుంది. ఏమంటుంది? ఇద్దరి మధ్య సహవాసము బలపరచబడుతూ ఉంది. తర్వాత కొందరు ఇవ్వటం కావచ్చు, దాతృత్వం కావచ్చు. ఇవ్వటం కొరింథీయుల పత్రిక 9:6లో ఉంటాడు. 6 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు వనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించడం లేదు. నీకు ఆ రిసోర్సెస్ ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి. చూడండి, ఒక విధవరాలు ఏం చేసిందంటే తనకున్నటువంటి తలాంతులు తక్కువైనప్పటికి కూడా 2 కాసులు ఆమె వేసిందంట. అందరికంటే ఏమై కూర్చున్నాడు యేసుక్రీస్తు. ఆయన చూసాడు, కూర్చున్నాడు, ఎవరైనా వస్తూ ఉన్నాడు. చూసుకుని ఏమన్నాడు? ఆమె అందరికంటే ఆమె ఎక్కువ ఇచ్చిందన్న, ఎక్కువ ఇచ్చిందా అంటే ఆమెకు మించి ఇచ్చింది. ఆమె యొక్క జీవనం అంతా ఇచ్చింది అన్నాడు. అంటే ఆమె రిసోర్సెస్ ని ఏంటంటే క్షేమాభివృద్ధి కొరకు వాడుతుంటే కనిపిస్తుంది. అలాగనే ఆ తలాంతు ఉన్నటువంటి వారు కొరకు దేవుడు వర్ధిలించినటువంటి కొలది ఆ యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు సువార్త, దేని కొరకు అంటే సువార్త పని జరగటానికి ఆ యొక్క దాన్ని, అలాగే ఇతరులకు దాతృత్వం చేయటానికి, ఇతరులకు దాన్ని సహాయం చేయటం కొరకు సంఘం ద్వారా కావచ్చు, సంఘంలో కొరకు కావచ్చు, దాన్ని వినియోగించినటువంటి అవసరం ఉంది. సువార్త పని కొరకు దాన్ని వినియోగించాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 5:16లో ప్రార్థన అండి. ప్రార్థన అనేది పరిశుద్ధమైనటువంటి పురుషులు ఏమనంటే చేతులెత్తి, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయాలన్నాడు. అవునా? పరిశుద్ధమైన చేతులు అంటే చేతులెత్తి ప్రార్థన చేయాలంటే చేతులు పరిశుద్ధంగా ఉండాలంటే జీవితం పరిశుద్ధంగా ఉండాలా. ప్రార్థన దేవుని సన్నిధికి, దేవునితో ఎలా మాట్లాడుతున్నామండి? ఒకప్పుడు ధూపం గురించి మాట్లాడుకున్నాం కదండి మనం. ధూపం ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి ఎలా చేరుతుంది? పైనటువంటి సువాసన వలె దేవునికి చేరుతుందండి. అలాగే ప్రార్థన కూడా ఈ సంఘంలో చాలా మందికి బాగలేదండి. కొందరు ఆపరేషన్కి వెళ్ళారు. దానియల్ గారు లాంటి, మరియమ్మ గారు లాంటి వాళ్ళు, ధాన్యం గారు లాంటి, తర్వాత డానియల్ గారు లాంటి వాళ్ళు, తర్వాత మరియస్ గారికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. లేకపోతే కమలా గారి యొక్క నాన్నగారు వారు చనిపోయారు గత వారం. ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయొచ్చు, వారికి ఆదరణ పొందడానికి ప్రార్థన చేయొచ్చు.
అలాగే కుటుంబంలో ఇలాగ సంఘంలో ఉన్నటువంటి అవసరాలు ఒకరికి తెలియచేయాలండి. ప్రార్థన ఎప్పుడు చేస్తారు? నాకు ఈ సమస్య ఉంది, లేకపోతే ఇది ఉంది అని సంఘంలో మనము ప్రార్థన అవసరత కోరినప్పుడు వ్యక్తిగతంగా ఏం చేస్తూ ఉంటే సంఘం కొరకు, సంఘంలో ఉన్నటువంటి ఇతర అవయవాల కొరకు, అవి బలపరచబడటం కొరకు, అవి ఆదరణ పొందడం కొరకు, అవి నెమ్మది పొందడం కొరకు, అవి తిరిగి స్వస్థత పొందడం కొరకు ఒకరినొకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన కనిపించినటువంటి గొప్ప బలమైనటువంటి తలాంత అండి. కనిపించకపోవచ్చు, కానీ అది బలమైనటువంటి ఆ యొక్క తలాంతు. ఆ తలాంతుని పాతి పెట్టద్దు. అది సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘములో అభివృద్ధి పొందడం కొరకు, సంఘములో ఆదరణ కలగటానికి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రార్థన, మీ పాపంలో ఒక ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన కనిపించే తలాంతు. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు ప్రార్థన, స్వస్థత పొందినట్లు ఏమన్నాడంట? ఒకరికొకరు ప్రార్థన చేయాలా? ఒకరినొకరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఒకరి గురించి ఒకరు చెప్పినప్పుడు, సంఘంలో లేకపోతే ఒకరి గురించి అనౌన్స్మెంట్ చేసినప్పుడు, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో మనం ఈ వారి మధ్యలో ఏం చేయాలా? వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేసేటప్పుడు మనము వారి కొరకు మనము ప్రార్థన చేయాలా? మన కొరకు చేసుకుని సరిపోదండి. వారి కొరకు మనము చేయవలసినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకముదై బహు గలదై. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకముదై బహు బలము గలదై ఉండును అంటున్నాడు. తర్వాత దయ చూపించేటువంటి వారు, కరుణ చూపించేటువంటి వారు కరుణ చూపించాలా. బెనవలెన్స్ అన్నాడు ఇంగ్లీష్లో. బెనవలెన్స్, కరుణ చూపించడం, దయ చూపించడం, ఇతరుల పట్ల దయ చూపించి వారికైనా సహాయం చేయాలా. ఎంత కరుణ ఉందండి ఆమెకు! ఎవరికండి? తబితాకు. అవునా? తబితాకు దొరకకు ఎంత కరుణ దయ చూపించింది, ఇతరులకు సహాయం చేసింది. నేను ఆకలి కొంటిని అంటున్నాడు మత్తయి 25:35. నేను ఆకలి కొంటిని, వీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పి కొట్టిరి, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశం ఉంటే నన్ను చేర్చుకుంటురి, దిగంబరి ఉంటే నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటేని నన్ను చూడవచ్చుతిరి, చెరసాల్లో ఉంటే నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. యేసుక్రీస్తు వారు మాట్లాడితే వీరందరూ కూడా ఏ విధంగా దయ చూపిస్తూ ఉన్నారు అంటే, నాకు చేసినట్లే. ఎప్పుడు చేసామయ్యా అంటే, మిక్కిలి అల్పులైనటువంటి ఈ సహోదరులు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. సంఘంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి అవయవం కొరకు మీరు చేస్తున్నారు, దయ చూపిస్తున్నారు, ఇతరులకు దయ చూపిస్తున్నారు అంటే అది క్రీస్తు ప్రభు వారికి చేసినట్టు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి దయ చూపించడం అయితే, ఆ తలాంత్ ఇస్తే ఆ తలాంత్ ప్రతి ఒక్కరు ఉండాలి. అది ఇవ్వగలిగినటువంటి కెపాసిటీలో చేయగలిగినంటే వారి పరిమాణం చొప్పున ప్రతి ఒక్కరు చేయగలిగి ఉండాలి. కానీ వారి పరిమాణం చొప్పున వారు చూపిస్తూ ఉండాలి. ప్రతి సభ్యుడు తన తలాంతులు వినియోగించినప్పుడు సంఘము బలపడుతుంది. ద్వారకా కొట్టినప్పుడు, బర్నబా ప్రోత్సహించినప్పుడు, పరిచారకులు సేవ చేసినప్పుడు సంఘము వృద్ధి చెందింది. గుర్తుపెట్టుకోండి, వారందరూ పనిచేసినప్పుడు సంఘము వృద్ధి చెందింది. తలాంతులు పాతి పెట్టకూడదండి. తలాంతులు పాతి పెట్టకూడదు. నమ్మకంగా వినియోగించాలి. దేవునికి నమ్మకంగా ఉంటూ, దేవుడు మనకు నమ్మకంగా ఇచ్చినటువంటి ఆ తలాంతులు ఏదైతే ఉందో ఆ తలాంతులు వినియోగించాలి. మన తలాంతులు భయంతో లేదా సోమరితనంతో పాతి పెట్టకూడదరా. ఎవరేమనుకుంటారా, లేకపోతే ఇదేం చేస్తారా కాదు, భయంతో, లేకపోతే సోమరితనంతో. సోమరి చేసాడు, పాతి పెట్టేశాడు. సోమరి పైన చెడ్డ దాసుడు. ఏమన్నాడండి? సోమరి పైన చెడ్డ దాసుడు వేశాడు. సోమరితనంతోనూ పాతి పెట్టుకోకూడదు. బదులుగా ఏం చేయాలి అంటే, యజమానికి విన్న నమ్మకమైన సేవకుల్లాగా వినాలి. యజమాని మాట విన్న నమ్మకమైన సేవకుడు ఏదైతే విధంగా అన్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడు అని ఏ విధంగా అన్నాడు, అలా కూడా మనము కూడా బల నమ్మకమైన మంచి దాసుడు, అలా దాసుడు అనేటువంటి ఒక స్టేజ్కి వెళ్ళాలంటే మన తలాంతులు వినియోగించినప్పుడే సంఘ క్షేమాభివృద్ధి కలుగుతుంది. దాని ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఈ యొక్క తలాంతులు అభివృద్ధి చేయబడుతూ ఉంటాయి. అలాగనే క్రీస్తులో ఇప్పుడు చివరిగా చూసినట్టే ఈ యొక్క ఇన్విటేషన్, ఇంకా క్రీస్తులో లేనటువంటి వారు ఎవరైతే క్రీస్తు ప్రభు రక్తములో కడగబడలేదో వారు ఎక్కడున్నారో తెలుసా? క్రీస్తు శరీరానికి బయట ఉన్నారు. క్రీస్తు శరీరం లోపల ఉన్నప్పుడు తలాంతులు వినియోగించాలి. క్రీస్తు శరీరం లోపలికి వస్తే నీ పని దేవుడు కనిపిస్తుంది. ఎందుకంటే నీకు దేవునికి ఉన్నటువంటి ఆ పాపం అనేటువంటి అడ్డు తొలగిపోద్ది. నువ్వు పాపంలో ఉంటూ తలాంతులు వినియోగించడం కాదు, నీ పాపాన్ని కడిగి వేసుకొని క్రీస్తు ప్రభు రక్తములో ఆ తలాంతులు నీ యవ్వన దశలో ఉన్న కాడి మోయట ఎంతో మంచిది అంటాడు. యవ్వన దశలోనే నీకు యవ్వనం ఉందా, ఇంకా ఇప్పుడు వాక్యం అంటున్నావా? యవ్వన దశలోనే నువ్వు క్రీస్తు కొరకు నీ తలాంతులు వినియోగించుకోలేక నువ్వు చేయాలి. కాబట్టి క్రీస్తు ప్రభులో లేనటువంటి వారు మీ ఆత్మలను క్రీస్తుకు అప్పగించండి. అంటే క్రీస్తు ప్రభువులోకి
రావండి. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి, సంఘములోనికి చేర్చబడింది. మీ తలాంతులను ఉపయోగించండి. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారుగా ఉంటారు. అలాగనే క్రైస్తవులు కాని క్రైస్తవులే, సంఘంలో అవయవాలే అయినప్పటికీ తమ తలాంతులు పాతి పెట్టినటువంటి వారు, ఇంకా ఉపయోగించుకున్నటువంటి వారు పశ్చాత్తాపడి తిరిగి వినియోగించిన గత వారం కూడా చెప్పుకున్న పశ్చాత్తాపడి తిరిగి మరలా తలాంతులను మనం వినియోగించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఇంతవరకు శ్రద్ధగా వాక్యం ఉన్న అందరూ కూడా ప్రభువున మన నాయకులను తెలియజేస్తున్నాం.